సంధ్య, ఇంత పొద్దున్న ఎక్కడికి వచ్చాం మనం? ఈ రోజైతే లండన్ లో హోల్సేల్ మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అండి. నాకు తెలిసిన చేపలు వాటి నేమ్స్ ఇంగ్లీష్ లో తెలుగులో అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇది వచ్చి ఇంగ్లీష్ లో సిబాస్ అంటారండి, మన తెలుగులో వచ్చి పండుగొప్ప. ఇగురు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చి స్క్విడ్ అండ్ ఇంగ్లీష్ లో, మన తెలుగులో కావడ్ సంచులు అంటారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. 3 kg బాక్స్ వచ్చి 18 pounds. సో ఈ చేప చూసారా, ఏంటో గెస్ చేయండి. దీన్ని షార్క్ అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో అయితే సొర్ర అనమాట. కానీ సముద్రం చేపలు చాలా మంచివి, వైల్డ్ కాట్. కానీ ఎంత పెద్ద చేప ఉంటే అంత మెక్యూరీ లెవెల్స్ ఉంటాయండి, చూసుకొని తినాలి. ఇది కూడా వైల్డ్ కాట్ ఫిష్ అనమాట. దీని ఇంగ్లీష్ లో పేజో అంటారంట, స్పెయిన్ నుంచి వస్తుందంట. కానీ నాకు అయితే ఏమనిపిస్తుంది అంటే, మన తెలుగులో గులువిందలు అంటాను చూస్తారా, ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది, దానికి సిమిలర్ గా ఉంటది అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి టైగర్ ప్రాన్స్ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదా, ఇక్కడ మాకు కూడా బాగా దొరుకుతాయి. ఈ టైగర్ ప్రాన్స్ కేజీ వచ్చి 45 pounds. నెక్స్ట్ చేప వచ్చి కొర్రమీన్ అండి, ఇది ఇంగ్లీష్ లో అయితే మరల్ ఫిష్ అంటారు. కొర్రమీన్ ఇగురికి కొట్టేదే లేదనమాట, చాలా చాలా బాగుంటది. దీని పేరు వచ్చి బ్లాక్ పాంఫ్రెట్ అండి, తెలుగులో అయితే నల్ల చందువ అంటారు కదా, ఇది కూడా బాగుంటది. సముద్రం చేప, ఇది గోల్డెన్ పాంఫ్రెట్ అండి, సందువ వేరియేషన్ లోకి వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఇంగ్లీష్ లో పర్ల్ ఫిష్ అంటారు. కేరళలో అయితే కరిమీన్ చాలా ఫేమస్ అండి. మేము ఫస్ట్ టైం హనీమూన్ కి వెళ్ళినప్పుడు అక్కడ బాగా తినేవాళ్ళం. సో కరిమీన్ తో మాకు ఎప్పుడు మంచి రిలేషన్ అనమాట. ఇది వచ్చి సిల్వర్ పాంఫ్రెట్ అండి, మన అందరికీ తెలుసు కదా, చాలా చాలా రుచిగా ఉండే చేపల్లో నెంబర్ 1 ప్లేస్ అనమాట. తెలుగులో చందువ, ఇది ఇగురు గానీ ఫ్రై గానీ చాలా బాగుంటుంది. ఇవైతే ప్రాన్స్ అండి, పచ్చరాయలు. ఇది లేకపోతే నాకు ఇంట్లో నడవదనమాట. బీరకాయలు అన్నిట్లో వేసుకుంటా ఉంటాం. సో నేనైతే 5 kgs తీసుకున్నాను. కేజీ ప్రాన్స్ వచ్చి 6 pounds పడ్డది. ఈ చేప రిబ్బన్ ఫిష్ అంటారండి ఇంగ్లీష్ లో, తెలుగులో అయితే సావిడు అనమాట. మనం పచ్చిది ఎక్కువ తినాం కానీ ఎండు సావిడాలు చాలా బాగుంటాయి. ఉప్పు చేపలు చేస్తారు చూసారా, ఇది లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట బతుకున్న లాబ్స్టర్ పట్టుకున్నాను. సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్. కానీ ఇది ఎలా వండాలో నాకు రాదనమాట, అందుకే నేను కొనట్లేదు. ఇది కేజీ వచ్చి 40 pounds. దీని తెలుగులో ఏమంటారో కమెంట్ చేయండి. దీన్ని ప్యారెట్ ఫిష్ అంటారనమాట. కేరళలో, గోవాలో బీచ్ సైడ్కి వెళ్తాం కదా, అక్కడ చాలా బాగా దొరుకుతుంది అనమాట. దీన్ని లేడీ ఫిష్ అంటారంటే ఇంగ్లీష్ లో, చాలా టేస్టీగా ఉంటుంది, సముద్రం చేప. ఇవి పచ్చిరొత్తెలండి, కేజీ 1200. చేపల్లోనే రారాజు ఎవరంటే ఒంజరు అని చెప్తారు కదా, కింగ్ ఫిష్ అండి. పెద్దదైతే కోనం అంటారు, చిన్నదాన్ని అయితే ఒంజరు అంటారు. దీని కిలో వచ్చి 12 pounds అనమాట. ఈ దిగురు చేసుకున్న బాగుంటుంది, వేపుడు చేసుకున్న బాగుంటుంది. పిల్లలకు కూడా పెట్టేయచ్చు, ఒకటే ముందు ఉంటుంది. ఈ చేపలు వచ్చి సార్డిన్స్ అండి ఇంగ్లీష్ లో, తెలుగులో పచ్చి కవళ్ళు. కాస్ట్ చాలా తక్కువ ఉంటాయి. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, మన బ్రెయిన్ అండ్ హార్ట్ హెల్త్ కి చాలా మంచిదండి. మేము మోస్ట్లీ మార్కెట్ కి వస్తే ఇండియన్ ఓషన్ ఫిష్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తామండి. బ్లూ క్రాబ్స్ వచ్చి కేజీ 10 pounds అండి. కొంచెం చిన్న సైజు లో ఉన్నాయి ఈ రోజు, కానీ ఫ్రెష్ గా లైవ్ లో ఉన్నాయి. ఇదేంటి అనుకుంటున్నారు, ఆక్టోపస్ అనమాట. మన ఇండియాలో అంత తింటామో లేదో తెలియదు, కానీ ఇక్కడ బాగా తింటారండి సూప్స్ లో వాటిలో. స్పానిష్ వాళ్ళకి అయితే ఆక్టోపస్ ఒక ఫీస్ట్. ఈ చేప చూడండి విచిత్రంగా ఉంది అనుకుంటున్నారు కదా, దీన్ని తెలుగులో టేకు చేప అంటారు. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వండుకుంటే చికెన్ లా ఉంటది. ఈ చేప సముద్రం చేపే, పసుపు పార అంటారండి, టేస్ట్ బాగుంటది. ఈ చేప బరమండు అంటారండి. సిబాస్ పండుగొప్పలోకే వస్తుంది, సముద్రం చేప అనమాట, చాలా చాలా బాగుంటది.